హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకుందామో చూసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. వెజిటేబుల్ పులావ్ కావాల్సిన కూరగాయలు ఏంటో చూసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, బీన్స్, క్యారెట్, బఠానీ, పొటాటో. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు బాగా వేగాయి. ఆనియన్ ఇలా వేయించుకుండగా పోపు దినుసులన్నీ ఇట్లా వేసుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకొని ఇలా వెజిటేబుల్ అన్నీ ఉడుకుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ బాగా ఉడికించుకున్నాక టమాటో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ పోస్తానండి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. చూడండి, గుమగుమలాడించే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది.